హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మార్గశిర మాసంలోకి అడుగు పెట్టేశామండి. ప్రతి మార్గశిర మాసంలో గురువారం శుక్రవారం కూడా ప్రత్యేక పూజలు చాలామంది చేసుకుంటూ ఉంటాం. కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు, అంటే కోర్స్ నా గురించి అయితే ఒకసారి చెప్తానండి. నేను చాలా వీడియోస్లో చెప్పాను, నాకు పని అమ్మాయి లేదు కానీ పూజల వీడియోలు పెడతాను, పని వీడియో పెడతాను, ప్రతిరోజు పిల్లలకి లంచ్ బాక్స్ చేసే ప్రతి డైలీ రొటీన్ వీడియోని కూడా పెడుతూ ఉంటాను. అసలు నిజంగానే నాకు పని అమ్మాయి ఉందా లేదా, నేను అలా మీకు చెప్తున్నానా అనే అనుమానం కూడా మీకు రావచ్చండి. ఈరోజు ఈ వీడియోలో ఆ అనుమానాన్ని నివృత్తి చేయడానికి, అదేవిధంగా పని చేసుకుంటూ నేను పూజలు చేసుకుంటూ, అదేవిధంగా ఇంట్లో పనులు, పిల్లల లంచ్ బాక్సులు, పూజలు, అదేవిధంగా ఇల్లు కూడా నీట్గా చేసుకుంటూ ప్రతిదీ కూడా మీకు చెప్తూ ఉంటాను. అది ఎంతవరకు నిజమన్నది ఒక్కసారి ముందు ఒక 2 నిమిషాల వీడియోని అయితే చూద్దాం. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి. మార్నింగ్ లేచి నిజంగా అంట్లు ఉండాలి అంటే పనమ్మాయి కోసం అంట్లు ఉంచితే బయట ఇదిగో ఇలా బాల్కనీలో, అదేనండి మన యూటిలిటీలో అయినా వెయ్యాలి, లేదు నాకు షింక్లో అయినా అంట్లు ఉండాలి. లేవు అంటే నిజంగానే నాకు పని అమ్మాయి లేదండి, నేనే అయితే పని చేసుకుంటాను. అది కూడా ప్రతిసారి మీకు చూపిస్తాను. నేననే కాదండి, మీ అందరూ కూడా, అంటే మీలో చేసేవాళ్ళు కూడా ఇలా చాలామంది ఉండొచ్చు. కాకపోతే నా గురించి చెప్తూ కొంతమంది నాలాంటి వాళ్ళకి నేనైతే ఈ వీడియోనైతే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. చాలామంది అనుకోవచ్చు, మనం పూజలు పొద్దున్నే లేచి చేసేంత టైం ఎక్కడ ఉంటుందండి, లంచ్ బాక్స్లు ఇవ్వాలి పిల్లలకి, అందులోనూ చలికాలం, లేచే ఇబ్బందులు చాలా ఉంటాయి అని అనుకునే వాళ్ళైతే ఒక్కసారి స్కిప్ చేయకుండా ఈ వీడియో చూస్తే నేను చేసే ప్రతి విషయము, ప్రతి పని కూడా మీకు అర్థమవుతుంది. నేను పొద్దున్న లేచిన తర్వాత, అంటే ముందు రోజు చూపించాను కదండి, ఈ అంట్లు అనేవి అస్సలు ఏ రోజు కూడా షింక్లో అయితే ఉంచాను. ఇలా మొత్తం అంట్లు అన్నీ కూడా బయట కానీ లోపల కానీ ఎక్కడ ఒక గ్లాస్ అనేది కూడా ఉండకుండా శుభ్రంగా రాత్రి అయితే క్లీన్ చేసి అంట్లతో సహా, అదేవిధంగా కిచెన్ని కూడా క్లీన్ చేసి కౌంటర్ టాప్ అంతా కూడా పడుకుంటానండి. ఇంకా మనం ప్రతిరోజు కూడా ముందు ఖచ్చితంగా, అందులోనూ గురువారం శుక్రవారం, గురు శుక్రానే కాదండి, ప్రతిరోజు కూడా ఇంటి బయట ముగ్గు అనేది ఖచ్చితంగా ఉండాలి. అది కూడా మనం సూర్యోదయం కన్నా ముందరే లేచి ఈ పనులన్నీ చేసుకున్నాం అనుకోండి, మనకి పని సమయం అనేది చాలా వరకు ఉంటుంది. నేనైతే పొద్దున్నే లేచిన తర్వాత చెప్పాను కదండి, ముందర వెనక మాకున్న యూటిలిటీ బాల్కనీ, అదేవిధంగా ఉన్న ఇంకో బాల్కనీతో పాటు ఫ్రంట్ సైడ్ కూడా ఇలా తుడుచుకుని ముగ్గు అనేది వేసుకుంటాను. చూడండి, మా ఎదురుగుండా పెయింట్ అనేది వేశారు. ఎప్పుడు కూడా అలా వేసుకోకండి, ఎందుకంటే నిత్యము మనకి ఏ రోజుకు ఆ రోజు ముగ్గు అనేది వేసుకోవటమే చాలా మంచిది. ఇంకా బట్టల విషయానికి వద్దామండి. బట్టలు ఇంకా అంట్లకు లేనప్పుడు బట్టలకు మాత్రం ఉంటుందా నాకు పని ఆమె? కాకపోతే వాషింగ్ మిషన్ అనేది ఉందండి నాకు. ఆ వాషింగ్ మిషన్ని మార్నింగ్ లేచిన తర్వాత ఖచ్చితంగా అయితే స్నానానికి ముందరే, ఇప్పుడు నేను చూపించే పనులన్నీ కూడా నేను స్నానానికి ముందరే అయితే చేస్తూ ఉంటాను. ఇక బట్టల విషయానికి వస్తే, అసలు ముందు రోజు ఆరేసిన బట్టలు ఏవి కూడా ముట్టుకోనండి. ఎందుకంటే మనం దీపారాధన చాలా మంచిగా, అంటే మంచి బట్టలతో చేసుకోవాలని మనసుకి ఉంటుంది కదా. కాబట్టి ముందు రోజు ఆరేసిన బట్టలు ఏవి కూడా స్నానం చేసిన తర్వాత అయితే ముట్టుకుంటానండి. అందువల్ల మిషను ఆన్ చేసే ముందర ఈ బట్టలన్నీ తీసేయడం కానీ లోపల వేసేయడం కానీ ఏది జరగదు. నాకు కొద్దిగా ఎండ పొడి అనేది వచ్చిన తర్వాత బట్టలన్నీ ఆరిపోయి ఉంటాయి. ఇంకా మన కృష్ణయ్య బాల్కనీలోకి వచ్చేద్దామండి. ప్రతిరోజు కూడా మనకి పువ్వులు అనేవి పూస్తూ ఉంటాయి కదా. కొద్దిపాటి పువ్వులైనా పూజ కోసం మన ఇంట్లో పూస్తే ఆ తృప్తే వేరండి. నా వీడియోస్ చూసే వాళ్ళకి రెగ్యులర్గా అయితే అర్థమవుతుంది. అదిగో కృష్ణయ్య పక్కన ప్రతిరోజు ఈ మధ్యన అయితే ఆ పువ్వు పూస్తోందండి. ఆ రెడ్ కలర్ మాత్రం చాలా బాగుంది. అది కాకుండా ఇక్కడ మనకి 1, 2, కిందన ఒకటి చూపించాను, మొత్తం 3 ఈరోజు ఈ మందార మొగ్గలు అనేవి వేసాయి. దేవతా వృక్షాలైన ఈ మొక్కల్ని 1, 2 అయినా కూడా ఇంట్లో పెంచుకోండి. చక్కగా పువ్వులు అనేవి కూడా మనకి రోజుకొకటైనా కూడా ఇస్తూ ఉంటాయి. కాబట్టి మార్కెట్ నుంచి తెచ్చుకున్న పువ్వులు, వాటితో పాటుగా ఈరోజు మనకి ఈ పువ్వులు అనేవి శుక్రవారం పూజ కోసం అయితే ఉన్నాయి. ఇక కృష్ణయ్య మీద పువ్వులు ఇవన్నీ కూడా పెట్టినవి, అంటే ముందు రోజు పెట్టిన ఏ పువ్వుని కూడా ఉంచకూడదు కదా. వాటిని నేను స్నానం చేసి వచ్చిన తర్వాత అవన్నీ కూడా శుభ్రం చేసేసుకుంటాను. ఇంకా ముందు రోజే నేను ఈ విధంగా, మనకి ముందు రోజు సాధ్యమైనంత వరకు అయితే నేను ఇవన్నీ కూడా సర్దేసుకుంటానండి. ఒకవేళ మనకి ఏదైనా కూడా అప్పుడప్పుడు ఇలా ఉండిపోతే ప్రతి గది కూడా మార్నింగ్ లేచిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలా చెక్ చేసుకుంటానండి. మా పిల్లలు అక్కడక్కడ ఇలా బ్యాగులు కానీ ఇలాగో చదువుతూ రాత్రిపూట ఇలాగ పుస్తకాలు అవి పడేస్తూ ఉంటారు. ఇలా ఏదైనా కూడా మనకి కనిపిస్తే మనం తర్వాత తీరుబడిగా చేసుకున్న
మన మనసు సాటిస్ఫాక్షన్. అది కాకుండా పొద్దున్న లేచిన తర్వాత మనం దీపారాధన చేసేటప్పుడు ఇల్లంతా కూడా శుభ్రంగా అయితే ఉండాలి కదా. అందుకోసం ఎక్కడైనా వాళ్ళు ఏదైనా పడేశారని ప్రతి గదిని కూడా నేను ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటానండి. చూసారు కదా, ప్రతి గది చీకటిగా ఎందుకు మీకు చూపిస్తున్నాను అంటే లైట్ ఆన్ చేయకుండా, ఇంకా వెలుతురు అనేది రాలేదు. ఇవంతా కూడా నేను పొద్దున్న లేచిన తర్వాత అంటే మార్నింగే లేస్తాను కదండి 5 o'clockకి, ఆ టైంలోనే ఇప్పుడు చూపిస్తున్న ఇదంతా కూడా నేను చేసేసుకుంటాను. ఇంకా బయట ముగ్గు వేసేసాను. అదేవిధంగా నాకు కుదిరితే మొత్తం గదులన్నీ ఊడ్చేసుకుంటాను. లేదు టైం సరిపోదు అనిపిస్తే మాత్రం కొద్దిగా హాలు, అదేవిధంగా మనం ఎక్కడ వంట చేస్తాం అదేనండి మన వంటిల్లు అనేది మాత్రం పాచి గదులు అనేవి లేకుండా మాత్రం ఊడ్చేసుకోండి. అంటే పొద్దున్నే దీపారాధన చేసేటప్పుడు మనం ఇలా గదుల్లో, పాచి గదుల్లో మనం ఇలా వంట చేయలేము, అదేవిధంగా దీపారాధన కూడా చేయలేము. కాబట్టి మనకి అందుబాటులో గదులన్నీ కూడా ఉంటే టైము ఊడ్చుకోండి. లేదు అంటే కనీసం మనం మసలేవి అంటే బెడ్రూమ్లు పక్కకి పెట్టిన హాలు, ఇలా డైనింగ్ హాలు, కిచెను, దేవుడి గది మనం స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా ఎలా శుభ్రం చేసుకుంటా అనేది చూపిస్తాను. ఇక ఇవన్నీ నేను శుభ్రం చేసుకుని ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేశాను కదండి. ఇక నేను చెప్పాను ఇందాకడ మిషన్ అనేది ఆన్ చేసుకున్న తర్వాతే నేను స్నానం అనేది చేసి వస్తాను. నా స్నానం, పూజ, వంట అన్ని పనులు అయ్యేసరికి ఇది అయితే చక్కగా నాకైతే ఉతికి పెట్టేసి ఉంచుతుందండి ఈ మిషన్ అనేది. అప్పుడు తీరుబడిగా వీటిని ఉతికి ఉంటాయి కాబట్టి నెమ్మదిగా ఆరేసుకోవచ్చు ఎండ వచ్చిన తర్వాత. కాబట్టి ఒక్క బట్ట అనేది కూడా ఉంచకుండా ఈ విధంగా అయితే మిషన్లో ఆన్ చేసుకుని వెళ్ళిపోతాను. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, పూజలు అనేవి చేసుకుంటాము, మాకంత సమయం లేదు అనుకునే వాళ్ళు ఈ విధంగా కానీ ప్లాన్ చేసుకుంటే సగం పనులు అనేవి ముందే అయిపోతాయి. హాయ్ అండి, మాటల్లోనే మీతో మాట్లాడుతూ నా స్నానం కూడా కంప్లీట్ అయిపోయింది. స్నానం చేసి వచ్చేసాను. ఇక ఇందాక చెప్పాం కదండి, రోజు లంచ్ బాక్సులు ఇస్తూనే మనం పూజ అనేది ఎలా చేసుకోవచ్చు. ముఖ్యంగా పూజ అంటే దీపారాధనతో పాటు వంటి ఆరోగ్యం, అదేవిధంగా ఇంటి పరిశుభ్రత, ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే కదండి. మనకుండే ఆరోగ్యం కానీ, మనకుండే శుభ్రత విషయంలో కానీ అన్నీ కూడా లక్ష్మి మన ఇంట్లో కొలువైనట్టే. తర్వాత ముఖ్యంగా ఇక్కడ చూపిస్తున్నది సూర్యోదయం కన్నా ముందర రోజు పూజ చేసిన పువ్వులు, ఇలా వాడిన పువ్వులు విగ్రహాల మీద అస్సలు ఉంచకూడదండి. నేను చాగంటి కోటేశ్వరరావు గారి గురువు గారి ఉపన్యాసంలో అయితే విన్నాను ఈ విషయాన్ని. అసలు ఇంట్లో పూజ అనేది ఇంటి యజమాని అంటే ఇంట్లో ఉండే మగవాళ్ళు పొద్దున్నే పూజ అనేది చేయాలట. అలా పూజ వాళ్ళు చేయాలి అంటే మనం పూజ గదిని, అదేవిధంగా మనం పూజకు ఉపయోగించే వస్తువుల్ని అన్నిటినీ కూడా ఇలాగా ఇంట్లో ఉండే ఇల్లాలు పరిశుభ్రం చేసి ఇవ్వాలి కదండి. అందుకోసమే సూర్యోదయం కన్నా ముందరే ఇలా వాడిన పువ్వులన్నింటినీ కూడా తీసివేసేయాలి. కొత్త పూలు మర్నాడు పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ముందు రోజు వాడిన పూలు మాత్రం విగ్రహాల మీద అస్సలు ఉండకూడదండి. ఇంకా ప్రతిరోజు కూడా మనం స్టవ్ దగ్గర వచ్చి పని అనేది ప్రారంభించే ముందర ఒక్కసారి అగ్నిదేవుడికి నమస్కరించుకోవటం అనేది కూడా చాలా మంచి పని. ఆ తర్వాతే మనం ఏ వంట అయినా ఏ పనైనా కూడా ప్రారంభించాలి. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇందాక మనం అనుకున్న విధంగా చాలాసార్లు అనుకున్నాం, మాకు పూజలకి సమయం సరిపోతుందా, అసలు ఇవన్నీ కూడా మాకు చేసే టైం ఉందా అనుకునేవాళ్ళు. ఈ చిన్న చిన్న పనులు కూడా మనం పూజతో సమానమైన, అంటే ఇలాగ మనం ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోవటం, మన వాకిలి ముందర ముగ్గు వేసుకోవటం, ఇంటిని పరిశుభ్రం చేసుకోవటం, అదేవిధంగా దేవుడి గదిలో మనం దీపారాధన చేసే ముందు చేసే ప్రతి పని కూడా పూజలో భాగమేనండి. ఇవన్నీ కూడా మనం దేవుడికి సంబంధించినవి ప్రతిరోజు చేసుకున్నట్టే. ఇంకా మనం బాల్కనీలోకి అయితే పూజ కోసం ఇందాక పూసిన పువ్వులు, అదే మొగ్గల కింద అయితే చూపించాను కదా, ఈరోజు మా ఇంటి గార్డెన్లో చూడండి ఎన్ని చక్కటి 4 మందార పువ్వులు అయితే పూసాయి. ప్రతిరోజు ఒక్క పువ్వును కూడా మా మందార చెట్లు అనేవి మాకు ఇస్తూ ఉంటాయండి. రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే వాళ్ళకి తెలుస్తుంది, కొత్త వాళ్ళకైతే చెప్తున్నాను. ఇక్కడ మాకు 4 మందార పువ్వులు అనేవి ఈరోజు పూజ కోసం పూసాయి కదా. ఇంకా మనం తులసి మొక్క దగ్గర, అంటే మాకైతే అపార్ట్మెంట్లో ఉండటం వల్ల తులసి మొక్క అనేది కోట ఇలా పైన అయితే వేసేసుకుని పెట్టేసుకున్నానండి. సాధారణంగా తులసి కోట కిందన ఉండేవాళ్ళు చక్కగా దాని చుట్టూతో ఊడ్చుకుని ముగ్గు వేసుకోవటం అనేది చాలా మంచిది. ప్రతిరోజు కూడా తులసి అమ్మవారి చుట్టుపక్కల ఎటువంటి దుమ్ము, ధూళి ఇలాంటి ప్రదేశాలు ఆ చుట్టుపక్కల కోట చుట్టూ ఏది ఉండకుండా, మట్టి అనేది ఎక్కువగా చేరకుండా చూసుకోవటం అనేది
చాలా మంచిదే అండి. లక్ష్మీ స్వరూపమైన అమ్మవారి చుట్టూ కూడా ఎంత పరిశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో అంత నెగిటివ్ ఎనర్జీ అనేది దరిచేరకుండా ఉంటుంది. ఇంకా ప్రతిరోజు కూడా తులసి కోట చుట్టూ కూడా ఊడ్చుకొని మనం ముగ్గు అనేది పెట్టుకోవాలి. చెప్పాను కదండి, ఇందాక కింద ఉంటే మనం చక్కటి ముగ్గుతో అయితే పెట్టుకోగలం, కానీ మాకైతే అంత ఫెసిలిటీ లేదు కాబట్టి నేను ఈ విధంగా కోటని పైన అయితే పెట్టేసుకుని ప్రతిరోజు కూడా చుట్టూతా ఊడ్చుకుని ఇలాగా చాక్ పీస్తో అయితే ముగ్గు అనేది వేసుకుంటాను. ఇక ఇదిగోండి, మా ఇంట్లో పూసిన చక్కటి ఎర్రటి మందారంతో పాటుగా కొద్దిగా మార్కెట్లో తెచ్చుకున్న పువ్వులతో అయితే ఈ విధంగా దీపారాధన చేసుకుని పూజ అనేది చేసుకున్నాను. మనం ఎక్కువ సమయాన్ని పూజ కోసం కేటాయించలేకపోయినా ప్రతిరోజు పొద్దున్నే మనకి స్నానం చేసి వచ్చిన తర్వాత సమయం ఉంది కదండి, ఒక 5 నిమిషాలైనా అందులోనే మనకు వచ్చిన స్తోత్రాలను చదువుకుంటూ కనీసం షోడశోపచారాలు చేయలేకపోయినా గంధం, ధూపం, దీపం, పువ్వులు, అదేవిధంగా నైవేద్యం, హారతి, ఈ విధంగా పంచోపచారాల్లో ఉపచారాలన్నీ కూడా అమ్మవారి ముందు చక్కగా చేసుకోవచ్చండి. మనకుండే కొద్దిపాటి సమయం అయినా కూడా ఈ విధంగా ప్రతిరోజు మీరు పాలు అనేవి కాస్తారు కదా పొద్దున్నే, వాటిని ఈ విధంగా స్నానం చేసి వచ్చి దీపారాధన చేసుకుని ఆ తరువాత పువ్వులు అవి పెట్టుకుని చక్కగా ఇలాగ పాలను కూడా నైవేద్యం పెట్టేసేయండి. అలా పెట్టిన పాలని ఇంటిల్లిపాది కూడా చక్కగా తాగండి. ఆ రోజు మనం నైవేద్యం పెట్టిన పాలను తీసుకున్నాము అన్న తృప్తి కూడా మనకి ఉంటుంది. ఇంకా నేను మా వారికి కూడా, అంటే మా వారు కూడా లేచిన తర్వాత ప్రతిరోజు నిత్య దీపారాధన అనేది ఆయనకు కూడా అలవాటు కాబట్టి ఇలా నేను మొత్తం నా దీపారాధనతో పాటు ఆయనకు కూడా ఒక కుందినేలో నూనె, అదేవిధంగా ఒత్తి అనేది వేసి దీపానికి రెడీ చేసి ఇక నా పూజ అనేది ఇలా పువ్వులు అవి పెట్టుకుని నాకు వచ్చిన స్తోత్రాలు చదువుకుంటూ నా పంచోపచార పూజ అనేది పూర్తి చేసుకున్నాను. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇలా నేను పూజ చేసుకుంటున్నప్పుడు గోమాత వెనక ప్రదేశం నుంచి, అంటే తోక అది ఉన్న చోటు నుంచి ఈ పువ్వు అనేది ఉన్నట్టుండి కింద పడింది. చూసారా, మనం ఎన్ని పూజలు చేసినా మనం మనస్ఫూర్తిగా చేసుకుంటే అమ్మవారు తప్పకుండా అయితే కరుణిస్తారు. ఇక అలా పడిన పువ్వును మళ్ళీ తిరిగి పెట్టకుండా కళ్ళగద్దుకుని తలలో అయితే పెట్టుకోవాలండి. ఇంకా నైవేద్యం పెట్టిన పాలతో చెప్పాను కదా, పిల్లలకి పాలు అనేది కలిపి అనేది ఇచ్చేసాను. ఇంకా ప్రతిసారి నేను చెప్తాను, ప్రతిరోజు కూడా ఇడ్లీ, దోశలు ఇవన్నీ కూడా బోర్ కదండి పిల్లలకైనా, అందుకని వీక్లీ వన్స్ ఒక్కసారైనా కూడా నేను ఓట్స్ అనేవి వాళ్ళకి టిఫిన్ కింద, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే చేసి ఇస్తానండి. ఇంకా ఇక్కడ చూపిస్తున్నది ఈరోజు చేసిన ఐటమ్స్లో, అంటే ఇది యాక్చువల్గా సమ్మర్లో చేసుకుంటే బాగుంటుందండి. టమాటా పెరుగు పచ్చడి అనేది చేస్తున్నాను. పిల్లలు, అంటే మా పెద్ద అబ్బాయి చాలా రోజులైంది పెరుగు తీసుకువెళ్ళి, అంటే మజ్జిగ ఐటమ్స్ తీసుకువెళ్ళి రోజు రెగ్యులర్గా ఫ్రై ఐటమ్స్, అదేవిధంగా ఆయిల్ ఐటమ్స్ తినడం వల్ల ఈరోజు పెరుగుతో చేసింది ఏదైనా ఇమ్మంటే ఈరోజు టమాటా పెరుగు పచ్చడి అనేది చేస్తున్నాను. ఆ చేసే పచ్చడి కూడా అదేనండి, టమాటా పెరుగు పచ్చడి అయినా కూడా కొద్దిగా హెల్తీగా ఉండడానికైతే చూస్తానండి. కాబట్టి ఇక్కడ ఫ్రెష్గా ఉండే కొత్తిమీర, అదేవిధంగా కరివేపాకును కూడా మనం ఇలా అయితే పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో, ఎప్పుడు తీసి మనం వంట చేసినా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయండి. చూసారు కదా, కరివేపాకు, కొత్తిమీరని కూడా పచ్చిది ఈ విధంగా నేను ఫ్రెష్గా అయితే క్లీన్ చేసేసి ఆ పెరుగు పచ్చళ్ళు అయితే వేసి ఇచ్చేస్తున్నాను. సో ఈ విధంగా పిల్లలకి ఇచ్చే ఐటమ్స్ లంచ్ బాక్సుల్లో కూడా నేను కొద్దిగా హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటానండి. అదేవిధంగా ఇప్పుడు చూపిస్తున్న ఈ పచ్చడి కూడా చాలాసార్లు చెప్పించాను, అందుకే ఇప్పుడు చూపించట్లేదు ఎలా చేశారనేది. ఎక్కువగా నేను పచ్చిమిర్చిని వాడడానికి, అంటే ఎండుమిర్చి కన్నా పచ్చిమిరపకాయలే ఎక్కువగా ప్రతి ఐటెంలో వేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా పసుపు అనేది కొద్దిగా ప్రతి ఐటెంలో ఉండేటట్టే చూసుకుంటానండి. అందరూ చలికాలం కాబట్టి ఇలాంటి ఐటమ్స్ తీసుకోవడం అనేది చాలా హెల్తీ కూడా. ఇంకా హడావిడి పడకుండా ఈ విధంగా నేను తోముకునే బాక్సులన్నీ కూడా, అంటే అందులోనూ నాకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు మావారి బాక్సు కాబట్టి బాక్సులు అనేవి ఆ తోమేసిన సామాన్లో ఎక్కడ ఉన్నాయో వెతుక్కోక్కర్లేకుండా ఈ విధంగా వేరే బాస్కెట్లో అయితే రెడీగా అయితే పెట్టుకుని, ఇదిగోండి పిల్లలకి లంచ్ బాక్స్ అనేది కట్టేశాను. మా చిన్నవాడైతే టైం ఎక్కువగా ఇవ్వరు, లంచ్ టైంలో నాకు కలిపేసి ఇచ్చేసే అన్నంలో, అంటే ఈ విధంగా కలిపేసి పైన కొద్దిగా పచ్చడి అనేది వేసి మళ్ళీ ఇస్తానండి. ఎందుకంటే వాళ్ళు తినే టైంకి అది గట్టిగా అయితే అయిపోతుంది కాబట్టి ఇలా వేసుకుంటే వాళ్ళు తినే టైంలో కొద్దిగా అయితే దాన్ని మిక్స్ చేసుకున్నారనుకోండి మళ్ళీ తిరిగి లూజ్ అవుతుంది, తినడానికి ఈజీగా కూడా అవుతుందని. ఇంకా ఎన్ని పనులు, ఎంత హడావిడి ఉన్నా నా పనుల విషయంలో, అంటే నేను తీసుకునే హెల్త్ విషయంలో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వనండి. ఇలా అంత పని అయిపోయిన తర్వాత కొద్దిగా ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో అయితే, అంటే మార్నింగ్ నేను ట్యాబ్లెట్ అనేది వేసుకుని రాగి బిందెలో వాటర్ తాగుతానండి.
తర్వాత కొద్దిగా జీరా అదేవిధంగా సోంపు అనేది మాత్రం ఖాళీ కడుపుతో వేసుకుని నవ్వులుతాను. ఇంకా అలా కూర్చుని నవ్వులుతూ భక్తి టీవీ అయితే పెట్టుకుంటానండి. ప్రతిసారి అయితే నా చెవుల్లో మారుమరుగుతూ హాయిగా అయితే అనిపిస్తుంది. ప్రెజెంట్ టీవీలో లలితా సహస్రం అయితే వస్తోందండి. చెవులకి చాలా ఇంపుగా ఉంది. ఇంకా అది అయిన తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి హాట్ వాటర్లో లెమన్ అయితే పిండుకుని ఈ విధంగా, అంటే నాకు ఒక్కొక్కసారి కుదిరితే ఈవినింగ్ తాగుతాను, లేదంటే ఇలా లెమన్ వాటర్ తాగుతున్నప్పుడే గ్రీన్ టీ అనేది ఇలా బ్యాగ్ అనేది అందులో అయితే వేసేసుకుని తాగిస్తానండి. ఈ విధంగా నా యూట్యూబ్ పని, అదేవిధంగా నా ఇంటి పని, పిల్లల లంచ్ బాక్సుల పని, ఇంకా నా పూజలు ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ నేను ఈ విధంగా నా రోజుని కంప్లీట్ చేస్తాను. ఏమంటారు మరి? మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అదేవిధంగా లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపు మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ అండి.